మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు మిల్లర్ల గుండెల్లో హడలు పుట్టిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా అప్పరాజుపల్లి రాజరాజేశ్వరి రైస్ మిల్లుపై ఓఎస్డీ ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9,56,76,76,000 రూపాయల మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించలేదని, మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్లు సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారి ప్రభాకర్ తెలిపారు. మిల్లర్లు ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లను మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి ఖచ్చితంగా అప్పగించాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వానికి అందజేయాలని తెలిపారు. తనిఖీ చేయడానికి లోకల్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ మేనేజరు అండ్ ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ గారు మేడం అందరు ఇక్కడికి వచ్చాము. అందరి సమక్షంలో వీళ్ళకి ఇచ్చినటువంటి ప్యాడీ 2022-23 రబీ సీజన్లో ప్యాడీ ఇచ్చాము. ఆ ప్యాడీ దానికి సంబంధించింది ప్లస్ 2023-24 ఖరీఫ్ సీజన్లో కూడా ఇతనికి ప్యాడీ ఇచ్చాము. ఆ ప్యాడీ పరిస్థితి ఏంటి చూడటానికి ఇక్కడికి వచ్చాము. అయితే మాకున్నటువంటి రికార్డు ప్రకారంగా వీళ్ళు 2022-23 రబీలో మేము ఇచ్చినటువంటి ప్యాడీ వీళ్ళకు 19,456 క్వింటాల ప్యాడీ ఇచ్చాము. దానికి ఒక్క గింజ బియ్యం కూడా పెట్టలేదు ఇప్పటిదాకా 2022-23 రబీ నుంచి. ఇప్పుడు పరిశీలన తేలింది ఏంటంటే దానికి సంబంధించిన ధాన్యం కూడా ఏమీ లేదు, ఒక్క గింజ కూడా లేదు. ఇప్పుడు మనం చూసాము ఇక్కడ కొద్దిగా ప్యాడీ ఉంది. ఆ ప్యాడీ మాత్రం 2022-23 రబీకి సంబంధించింది కాదు, అది టోటల్గా లేదు. ఇప్పుడున్నది 23-24 ఖరీఫ్ సీజన్లో ఇచ్చినటువంటి ప్యాడీ కొంత ఉంది. మేము ఇప్పుడు వీళ్ళకు 32,240 క్వింటాల ఖరీఫ్ ధాన్యము 23-24 ఇచ్చాము. దాంట్లో లెక్కించి చూస్తే ఇప్పుడు మనకు 21,900 క్వింటాల ధాన్యం లేదు. అందులో కూడా కొంత ఇప్పుడు ఇక్కడ మనం రైస్ చూసానికి ఒక ఏసీకే రైస్ ఉంది, తర్వాత కొద్దిగా ప్యాడీ ఉంది. అంతా కౌంట్ చేసి ఉన్నది చూసుకొని మనం పెట్టాల్సింది ఎంత ఉంది, ఎంత పెట్టాడు అంత మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 21,000 క్వింటాల ధాన్యము దీనిది కూడా లేదు. 22-23 రబీకి సంబంధించినటువంటి ధాన్యం విలువ మనకు 4,14,97,000 ప్లస్ 23-24 ఖరీఫ్కి సంబంధించింది కూడా 5,41,76,000. ఆ ధాన్యం లేదు, ఈ ధాన్యం లేదు. మేము టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 9,56,73,000 విలువ చేసేటువంటి ధాన్యము ఇక్కడ మిస్అప్రాప్రియేట్ చేయడం జరిగింది. ఈ మిల్లు యాజమాన్యం మీద బుక్యా నవీన్ వీళ్ళ మీద ఈరోజు మేము కన్సర్న్ గూడూరు పోలీస్ స్టేషన్లో ఈ ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసినందుకు, అది కూడా 9 కోట్ల పైన చిరుకున్నది, చాలా పెద్ద మొత్తంలో ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు యాక్షన్ తీసుకోమని కేసు నమోదు చేయడం జరుగుతుంది.